महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. జూలై మాసంలో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా. సో ఈ మాసం మెయిన్గా మనం చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎలా, ఈ వారంలో గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉందో చూస్తే కనుక ఇక్కడ కుజుడు వృషభ రాశిలో సంచారంలో ఉన్నారు. అలాగే రవి బుధులు మిథునంలో, బుధుడు రెట్రగ్రేషన్ వక్ర స్థితిలో ఉన్నారు. ఇక గురువు గారు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో కంటిన్యూ అవుతున్నారు. ఇక శుక్రుడు సింహరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో, ఇక శని మీనరాశిలో. మొత్తంగా ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా, గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహాల గోచారం ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశులకి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తులరాశి వారికి చూద్దాం. తులరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, అలాగే లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి తులరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. సో తులరాశి వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బిజినెస్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల రీత్యా కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం జాగ్రత్త అనేది ఉండటం మంచిది. అగ్రెసివ్గా, ఇంపల్సివ్గా ఏ డెసిషన్స్ తీసుకోకపోవటం, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ స్పెండింగ్ ఏదైనా సరే కొంత వారం ప్రారంభం కొంచెం వాళ్ళకి టెన్స్డ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆదివారం కొంచెం జాగ్రత్తగా వీటి విషయాల్లో చూసుకోవడం మంచిది. సోమ, మంగళవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు భాగ్యంలో యోగించడు, రవి యోగించడు, బుధుడు యోగించడు. ఇక్కడ ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇన్ జనరల్గా మనం చూస్తే ఉన్నవాటి కంటే ఖర్చులు ఎక్కువ పెరిగిపోయినాయి అనే సందర్భాలు, అనవసరమైన ఖర్చులు కొన్ని ఉన్నాయనే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్ప్లాన్డ్ లేకపోతే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల లాంగ్ జర్నీస్లో కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు కూడా సోమ, మంగళవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 2 రోజులు కూడా వారం ప్రారంభం సోమ, మంగళవారాలు స్ట్రెస్ని ఎక్కువ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఎక్స్పెన్సెస్ని కూడా. ఇక బుధ, గురువారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఉద్యోగం చేయాలంటే ఎంత తొందర నాయన మనకి, సో పని ఒత్తిడి మాత్రం చాలా ఉంది అనే విధంగానే ఇక్కడ మనకి బుధ, గురువారాలు కనిపిస్తూ ఉంది. శుక్ర, శనివారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చెప్పుకుంటూ ఉన్నాం. చాలా లాంగ్ రన్గా కేతువు లాభస్థానంలో తులరాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నాడు. సో యాక్చువల్లీ కేతు లాంటి గ్రహం, మరి మెలిఫిక్ ప్లానెట్స్, పాపగ్రహాలు యోగిచ్చేదో 3 స్థానాలు. అవి ఎక్కడో ఉంటాం కంటే యోగిచ్చే స్థానాలు ఉంటున్నాయి. కాబట్టి లాభస్థానంలో మనకి బ్యాడ్ చేసేదే ఉండదు. కానీ ఇన్ జనరల్గా కేతు యొక్క సంచారం, అక్కడ శుక్రుడు కూడా ఉండడం, వాడు కొన్ని పరిస్థితుల రీత్యా కొంచెం ప్లస్గానే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాబట్టి కొంతమందిని కలుస్తాం కానీ సాటిస్ఫాక్షన్, డిసప్పాయింట్మెంట్, ఎక్కువగా సాటిస్ఫాక్షన్ లేకపోవటం, నెట్వర్క్ సర్కిల్లోనో, గ్రూప్ సర్కిల్లోనో ఎవరైనా పరిచయం వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం లేకపోవడం లాంటిది కొంచెం డిస్సాటిస్ఫాక్షన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా మీటింగ్స్ అనుకున్నారు, కొన్ని కలిసారు, పెద్ద మీటింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, ఆడి నేను రాసుకుంటే జోగి రాసుకున్నట్టే ఉంది, అలాగ అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే అష్టమ కుజ దోషానికి కంపల్సరీగా కేజింపావు కందులు, రెడ్ క్లాత్ ఈ వారం దానం చేయడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఇంకా మంచిది. కాబట్టి ఇక్కడ కుజ, రవి, బుధులకి వాటి నవగ్రహశాంతి మంత్రాలు చదువుకున్న, అట్లీస్ట్ దానాలు ఇవి చేయలేకపోతే వాటి నవగ్రహశాంతి మంత్రాలు చదువుకున్న మంచి ఫలితం ఉంటుంది. సో కాబట్టి అది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఆ గ్రహశాంతి మంత్రాలు చూసి చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.